7 days డైట్ చార్ట్ లో పార్ట్ 3 అయితే ఇది అనమాట. సో పార్ట్ 1 లో మనం డే 1 డే 2 అయితే కంప్లీట్ చేసాం. పార్ట్ 2 లో డే 3 డే 4 కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3 లో వచ్చేసరికి డే 5 డే 6 అండ్ డే 7 కూడా మనమైతే మన డైట్ చార్ట్ లో అయితే ఉంటుందన్నమాట. ఇదైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో అప్పుడైతే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో మనమైతే ఫస్ట్ వచ్చేసరికి డే 5 లోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా. సో డే 5 లో 7 days డైట్ చార్ట్ డే 5. సో ఇక్కడ మనం చూసుకుంటే నాన్ వెజ్ డైట్ అండి. మనం నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి సపరేట్ గా రాస్తున్నాం కదా. సో నాన్ వెజ్ వాళ్ళు ఏం తీసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అయితే 3 తీసుకోవాలి. అండ్ గ్రీన్ టీ అయితే 1 గ్లాస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి కోకోనట్ వచ్చేసరికి 50 grams. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏ కోకోనట్ వాడాలి, ఏ కొబ్బరి వాడాలి అని డౌట్ రావచ్చు. నేను క్లారిటీ చెప్తా. కోకోనట్ లో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పచ్చి కొబ్బరి, సార్ 4 రకాలు. ఒకటి వచ్చేసరికి పచ్చి కొబ్బరి, ఇంకోటి వచ్చేసరికి లేత కొబ్బరి, ఇంకోటి వచ్చేసరికి కొబ్బరి పౌడర్ మనకి దొరుకుతుంది కదా, తురుము అంటారు కదా, కొబ్బరి పౌడర్. 4వది వచ్చేసరికి ఎండు కొబ్బరి. ఈ కొబ్బరిలో 4 రకాలు కూడా మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. సో చాలా మంది ఇంట్రెస్ట్ గా అయితే కొంచెం లేత కొబ్బరి అనేది, మనం కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్ళు తాగినాక లేత కొబ్బరి కొంచెం తింటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఆ కొబ్బరి కూడా తీసుకోవచ్చు. సో మీకు వీలైనంత వరకు ఏ కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి అయితే తీసుకోండి. అది కూడా 50 grams వరకు తీసుకోండి. తర్వాత వచ్చేసరికి లంచ్ అండి. లంచ్ లో మీకు ప్రాన్స్ ఫ్రై పెట్టాను. సో ప్రాన్స్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, అది మీరు ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ప్రాన్స్ వచ్చేసరికి 250 grams, ఆనియన్స్ 50 grams, జింజర్ 1 స్పూన్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. నేను జింజర్ అని రాస్తాను, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టాను 1 స్పూన్. తర్వాత రాక్ సాల్ట్ 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కొరియాండర్ అంటే కొత్తిమీర 10 grams, కరివేపాకు కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు 2 to 3 grams. ఈ రకంగా అయితే మనమైతే ఇంగ్రీడియంట్స్ తో ఫాలో అయ్యి మనమైతే ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఫ్రై అనేది మనం కామన్ గా మనం చూసుకుంటే ఏది వాడాలి ఎక్కువగా, దేంట్లో తీసుకోవాలి, ఆయిల్లో వేసుకోకూడదు, బటర్లో వేసుకోవాలి మీకు చెప్పాను. సో దీనికి మనకు కావాల్సింది బటర్ కదా. బటర్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ కావాలి, 50 grams లో అయితే మీరైతే వండుకోవాల్సి వస్తుంది అనమాట. సో బటర్ నేను కావాలనే దీంట్లో పెట్టలేదు, మెన్షన్ చేయలేదు. బటర్ అని మీకు అర్థం అవ్వడం కోసం స్పెషల్ గా పెడదాము, బటర్ అనేది సపరేట్ ఇంక్లూడ్ చేద్దాము అనే ఉద్దేశంతో అయితే ఇక్కడైతే రాయలేదు. అందుకే సపరేట్ గా చెప్తాను, బటర్ అనేది 50 grams అయితే తీసుకోవాలి. సో ఈ రకంగా 50 grams అనేది తీసుకోవాలి మనం. తర్వాత వచ్చేసరికి డిన్నర్ అండి. డిన్నర్ లో కూడా అంతే, మీకు కోకోనట్ వచ్చేసరికి 50 grams అయితే మీకు కోకోనట్ అయితే ఇచ్చా అనమాట. సో చెప్పాక 4 రకాలు ఏ కోకోనట్ అయినా 50 grams అయితే వాడుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు 10 నుంచి 15, అంటే 10 to 15. ఈ రకంగా మనం అయితే బాదం పప్పులు అయితే తీసుకోవచ్చు అనమాట. అది పచ్చి తిన్నా పర్లేదు, లేదు నానబెట్టుకొని తొక్క తీసి తిన్నా పర్లేదు అనమాట. తర్వాత వచ్చేసరికి కీరా దోసకాయ వచ్చేసరికి 100 grams అయితే ఇచ్చానమాట. ప్రతిదీ మీ వెయిట్ స్కేల్ లో చూడండి, కీరా దోసకాయ ఎంత అవుతుంది. కీరా దోసకాయ అయితే ఎంత తీయచ్చు, నేను ఉజ్జాయింపుగా రాశాను 100 grams. మీరు కిలో తినాలన్నా నో ప్రాబ్లం. కానీ కిచెన్ వెయిట్ స్కేల్ అనేది ఉంటే మనకి ఎంతంత ఫ్రై ప్రాన్స్ చెప్పా కదా 250 grams, ఇలా కొలతలు చూసుకోవడానికి కొంచెం అయితే ఉంటది, కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. మన తినడం అనేది మన క్వాంటిటీ అయితే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి నాన్ వెజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే వెజ్కి వెళ్దాం. సో వెజ్ వాళ్ళు ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ వెజ్ సలాడ్ పన్నీర్. సో వెజ్ సలాడ్ పన్నీర్ కి మనకు కావాల్సిన ఏంటి, ఆనియన్స్ 50 grams, టొమాటో 50 grams, కీరా 100 grams, పన్నీర్ 50 grams. దీంట్లో పన్నీర్ మీరు పచ్చిగా తిన్నా పర్లేదు, లేదు అదే పన్నీర్ ని కొంచెం బటర్ వేసుకొని రోస్ట్ చేసుకొని మనం కలుపుకొని తినొచ్చు. ఈ 2 విధాలు మీరు ఎలా అయినా చూస్ చేసుకొని తినొచ్చు. తర్వాత వచ్చేసరికి లంచ్ వచ్చేసి నేనైతే దోశ అండ్ చట్నీ అయితే ఇచ్చాను అనమాట. సో దోశ చట్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. దోశకు ఏం కావాలి, ఆల్మండ్ పౌడర్, బాదం పప్పు పొడి మనకి ఎన్ని కావాలి, 20 grams. తర్వాత చీజ్ ఎన్ని గ్రామ్స్ కావాలి, 30 grams. తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ వచ్చేసరికి 30 grams. తర్వాత వచ్చేసరికి గ్రీన్ చిల్లీ ఒకటి సరిపోతుంది. తర్వాత రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వచ్చేసరికి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడైతే మన దోశ అయితే ఈ దోశ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ 3 మాక్సిమం ఇవన్నీ మనం కొలతల ప్రకారంగా తీసుకొని మిక్సీ లైట్ గా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకుంటే మనకైతే పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఆ పేస్ట్ మనం ప్యాన్ మీద బటర్ వేసుకొని దాంట్లో మనం అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని ఉన్న పేస్ట్ వేస్తే మనకైతే దోశ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. అది కూడా నాన్ స్టిక్ ప్యాన్ మీద అప్పుడే దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత వచ్చేసరికి చట్నీ. ఈ దోశలో చట్నీ అయితే బాగుంటది కదా. సో అందుకే చట్నీ అయితే రాశాను. సో చట్నీలో మనకి ఏం కావాలి, కోకోనట్
50 grams కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి కావాలి దీంట్లో, పచ్చి కొబ్బరి అయితే మీకైతే బాగుంటుంది అనమాట టేస్ట్. సో కోకోనట్ 50 grams రాశాను, చిల్లీస్ 20 grams రాశాను, కర్రీ లీవ్స్, సో కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు 2 grams అయితే రాశాను, అండ్ జీలకర్ర జీరా హాఫ్ స్పూన్, అండ్ మస్టర్డ్ అంటే ఆవాలు, సో ఆవాలు మనకైతే హాఫ్ స్పూన్ అయితే రాశాను. తర్వాత గార్లిక్ వచ్చేసరికి 3 to 4 అనమాట. ఈ మీకు ఇక్కడ కర్రీ లీవ్స్ దగ్గర నుంచి గార్లిక్ వరకు మీకు తాలింపుకి అనమాట ఇవి. సో తాలింపుకి అయితే బాగుంటుంది. కోకోనట్ చిల్లీస్ రెండు కలిపి మాత్రం మీకు ఏదైతే మిక్సీ చేసుకోండి, వాటర్ పోసుకొని లైట్ గా సరిపోతుంది. చట్నీ అయితే దానికి తాలింపు అయితే ఇలా టోటల్ గా చట్నీ అయితే అయిపోతుంది. మన దోశ అండ్ చట్నీ అయితే చాలా అంటే చాలా డెడ్లీ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఈ రకంగా అయితే మీరు లంచ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి డిన్నర్ అండి. సో మనకి డిన్నర్ కి ఏం కావాలి, కీరా 200 grams, క్యారెట్ 100 grams, ఇది ఒక సలాడ్ అనమాట. సో ఈ రకంగా మీరు సలాడ్ అయితే చేసుకొని తినొచ్చు అనమాట. కీరా క్యారెట్ ఈ రెండు అయితే తినండి సరిపోతుంది. ఇంకా సో ఇక్కడితో అయితే మనం డే 5 అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే 6 అయితే మనం చూసుకుందాం. సో మనం అయితే డే 6 లోకి అయితే వచ్చేసి అనమాట. ఒకసారి డే 6 మనం ఏం రాసో చూద్దాం ఒకసారి. సో డే 6 లో నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ వాళ్ళకి మనకి ఏం కావాలి, బ్రేక్ఫాస్ట్ లో ఆమ్లెట్ 2 to 4 అంటే 2 to 4 అయితే ఆమ్లెట్ అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ 30 grams, టొమాటో 30 grams, జీరా హాఫ్ స్పూన్, ధనియా హాఫ్ స్పూన్, చిల్లీస్ పచ్చిమిరకాయలు 2 to 3, సాల్ట్ హాఫ్ స్పూన్, కారం హాఫ్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్, బటర్ 10 grams. సో వీటితో మీరైతే ఆమ్లెట్ అయితే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ అండి. లంచ్ కి ఏం కావాలి, మనకి చికెన్ సూప్ వెజ్ సలాడ్ చేస్తున్నాం మనం. సో చికెన్ సూప్ వెజ్ సలాడ్ లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, చికెన్ 100 grams, క్యారెట్ 30 grams, క్యాబేజ్ 30 grams, క్యాప్సికమ్ 30 grams, అండ్ ఇంగ్లీష్ బీన్స్ 30 grams. తర్వాత వచ్చేసరికి రా ఎగ్ వైట్ అంటే లోపల ఉన్న ఓన్లీ వైట్ సోన్ అయితే తీసుకోండి, బాగుంటుంది అనమాట, సూప్ లాగా ఉంటుంది. అది మీరు ఎల్లో కూడా ఎల్లో వేస్తే మొత్తం థిక్నెస్ ఎక్కువైపోతుంది. సో మనకి సూప్ లా తాగినట్టు ఉండదు. మనకి వెజ్ సలాడ్ చికెన్ అంతా బాగుంటుంది కదా. సో ఈ రకంగా అయితే మనం అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత బటర్ 50 grams, పెప్పర్ హాఫ్ స్పూన్, అండ్ రాక్ సాల్ట్ హాఫ్ స్పూన్. సో ఈ రకంగా మనం అయితే లంచ్ లోకి చికెన్ వెజ్ సూప్ అయితే మనం అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడైతే మనకైతే లంచ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిన్నర్ అండి. డిన్నర్ లో మనకేం కావాలి, ఆల్మండ్స్ 10 to 5, బాయిల్డ్ ఎగ్స్ 2, కీరా 100 grams. ఇక్కడతో మీకు నాన్ వెజ్ డే 6 నాన్ వెజ్ వాళ్ళకైతే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి మనం అయితే ఇప్పుడైతే వెజ్ లోకి వెళ్దాం. సో వెజ్ లో వచ్చేసరికి మనకేం కావాలండి, బ్రేక్ఫాస్ట్ పన్నీర్ కబాబ్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో దీనికి పన్నీర్ కబాబ్ మనకు కావాల్సింది ఎలాగా, పన్నీర్ 100 grams, సాల్ట్ హాఫ్ స్పూన్, కారం హాఫ్ స్పూన్, మసాలా హాఫ్ స్పూన్ అంటే గరం మసాలా, ఇంట్లో ఉన్న పొడి మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అనమాట, బటర్ 20 grams. సో ఈ రకంగా మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి లంచ్ లో వచ్చేసరికి నేనైతే మీకు బెండకాయ ఫ్రై పెట్టా. సో ఈ బెండకాయ ఫ్రై మనం ఏం కావాలి, మనకి బెండకాయలు 250 grams, పావు కిలో అనమాట, బటర్ 30 grams, సాల్ట్ హాఫ్ స్పూన్, కారం హాఫ్ స్పూన్, గార్లిక్ 3 to 5, జీరా హాఫ్ స్పూన్, అండ్ మస్టర్డ్ అదే ఆవాలు ఇది హాఫ్ స్పూన్ అనమాట. ఇవి మీకు తెలిసిందే కదా, గార్లిక్ కానీ జీరా కానీ ఆవాలు కానీ దేనికి వేస్తాం, తాలింపుకి అయితే వేస్తారు కదా. సో ఈ రకం మనం బెండకాయ ఫ్రై చేసాం, దాంట్లో తాలింపు అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసరికి డిన్నర్ అండి. డిన్నర్ కోకోనట్ 50 grams, తర్వాత వచ్చేసరికి ఆల్మండ్స్ 10, కీరా 100 grams. సో డే 6 అయితే నాన్ వెజ్ కి వెజ్ వాళ్ళకి అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మనం అయితే డే 7 లోకి అయితే వచ్చేస్తాం కదా. డే 7 లో ఏం కావాలి, మీకు ఇక్కడ ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. అది ఏంటంటే ఇదిగోండి, ఇదే ట్విస్ట్. మీకు నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ 1 to 6 days యాజ్ పర్ యువర్ విష్. అంటే మీరు డే 1 నుంచి డే 6 వరకు ఏదైతే మీరు ఫాలో అయితే అయ్యారో దాంట్లో మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా నేను లంచ్ పెట్టాను, సేమ్ 1 to 6 days యాజ్ పర్ యువర్ విష్. డిన్నర్ కూడా అంతే, ఇది కూడా సేమ్ 1 to 6 days యాజ్ పర్ మీకు నచ్చింది తీసుకోండి. ఈ 6 days మీరు ఏదైతే ఫాలో అయ్యారో అదే దాంట్లో మీకు చూస్ చేసుకొని తినండి, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసరికి వెజ్ కూడా అంతే, సేమ్ నాన్ వెజ్ వాళ్ళని నేను ఎలా అయితే తినమని చెప్పానో ఇటుపక్క వెజ్ వాళ్ళని కూడా నేను అదే విధంగా తినమని చెప్తున్నాను. సో వెజ్ వాళ్ళు కూడా సేమ్ 1 to 6 days ఇదే అంతే. లంచ్ 1 to 6 days, డిన్నర్ కూడా అంతే 1 to 6 days యాజ్ పర్ యువర్ విష్. మీకు నచ్చింది తినండి అని చెప్పి చీట్ మీల్స్ అవి కాదండి. మీరు 1 to 6 days లో ఏదైతే డైట్ చేశారో అదే డైట్ మీకు నచ్చింది తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్. ఇది నేను క్లియర్ గా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మన వీడియో అయితే కంప్లీట్ చేసే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే వీడియో ఇప్పుడు దాకా చూసారైతే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను,
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ తర్వాత వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. సో వ్యూస్ పెరిగితే కొంచెం కొత్త మంది చూసే అవకాశం ఉంది అనమాట. వాళ్ళు కూడా డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అనే వాళ్ళు అయితే ఈజీగా అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. అండ్ తర్వాత వచ్చేసరికి నేను చేసే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి 2 మీల్స్ వాళ్ళు ఏ టైంలో తినాలి అండ్ 3 మీల్స్ వాళ్ళు 3 మీల్స్ అయితే మనం మాట్లాడుకున్నాక దీని తర్వాత 2 మీల్స్ చేయాల్సి వస్తుంది. ఆ 2 మీల్స్ అనేది మనం ఏ టైంలో తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం అనమాట. సో అందరికి టాటా, గుడ్ బై, జై హింద్.